హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలో మనం డ్యూట్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రదీప్ రంగనాథన్ ఆయన మూవీస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే ప్రతి మూవీ ఒకే ప్లాట్‌లో ఉంటది గానీ, చూపించే విధానం కొత్తగా చూపిస్తాడు. 'లవ్ టుడే' గానీ, 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' గానీ, ఇప్పుడొచ్చిన 'డూడ్' గానీ, నెక్స్ట్ రాబోయే 'ఎల్ఐకే' గానీ డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ ఒకేలాగా అనిపిస్తాయి. కానీ ప్రతి మూవీ ఒక కొత్త ఎంటర్‌టైన్‌మెంట్, కొత్త టైప్ ఆఫ్ ఎమోషన్స్ చూపిస్తా ఉంటాడు మన ప్రదీప్ రంగనాథన్. కొన్ని మూవీస్ చూస్తున్నంత సేపు మనకు బాగా రిలేటెడ్ అనిపిస్తాయి. సేమ్ ప్రదీప్ రంగనాథన్ మూవీస్ కూడా మనకు అలానే అనిపిస్తాయి. ఈ 'డూడ్' ట్రైలర్‌లో కూడా కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ కూడా మనకు బాగా కనెక్టెడ్‌లా అనిపిస్తాయి. అండ్ ట్రైలర్ విషయానికొస్తే ట్రైలర్ కట్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. ఒక నార్మల్ మూవీనే గానీ దాన్ని కట్ చేసే విధానం చాలా ప్రాపర్‌గా కట్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ మనకు అంత ఎంగేజింగ్‌గా కనిపించడానికి రీజన్ మ్యూజిక్ అండ్ ప్రదీప్ రంగనాథన్ స్వాగ్ అండ్ స్టైల్, ఆయన యాటిట్యూడ్. అండ్ ఇది కాలేజ్ టైం నుంచి మన లైఫ్‌లో సెటిల్ అయ్యేంత వరకు ఆ మధ్యలో జరిగే స్టోరీ లెక్కనే కనిపిస్తుంది. ఆ మధ్యలోనే ఈ హీరోయిన్స్ లవ్ స్టోరీ, తన లైఫ్ సెట్ అవ్వడం, అదంతా ఈ జస్ట్ కాలేజ్ టైం నుంచి లైఫ్‌లో సెటిల్ అయ్యేంత వరకు. ఇదే మధ్యలో జరిగే స్టోరీ. అండ్ ఇంకోటి, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఒకటి నేహా శెట్టి, ఇంకోటి మమితా బైజు. అండ్ ఇంకోటి ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ట్రైలర్ పరంగా చూసుకుంటే. ఈ ట్రైలర్‌లో కొంచెం మైనస్ అనిపించింది ఏంటంటే, ప్రదీప్ రంగనాథన్ డబ్బింగ్ చెప్పలేదు. రఘువరన్ మూవీకి చెప్పిన పర్సన్ ఈ మూవీకి డబ్బింగ్ చెప్పారు. ప్రదీప్ రంగనాథన్ వాయిస్ కొంచెం సింక్‌గా అన్నట్టు అనిపించింది కానీ మిగతాదంతా ఓకే. మూవీ వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది సింక్ అయిందా లేదనైతే. కానీ ప్రెజెంట్ అయితే ట్రైలర్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్‌లో ఇలాంటి ట్రైలర్ కట్ అండ్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ మనం 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' చూసినాం. తర్వాత సేమ్ ఇదే మూవీ చూడబోతున్నాం. అండ్ ఇందులో ఇద్దరు హీరోయిన్స్ మమతా బైజు అండ్ నేహా శెట్టి. మమతా బైజు 'ప్రేమలు' మూవీ నుంచి బాగా ఫేమ్ అయింది. అండ్ నేహా శెట్టి 'డీజే టిల్లు' మూవీ నుంచి బాగా ఫేమ్ అయింది. అండ్ ప్రదీప్ రంగనాథన్ కూడా ప్రతి సినిమాకి ఒక కొత్త డైరెక్టర్, కొత్త హీరోయిన్స్, కొత్త ఫ్లేవర్ తీసుకొస్తాడు. ఎగ్జాంపుల్‌కి 'లవ్ టుడే'లో ఇవానాని యూజ్ చేసిండు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌లో' కయాడ్ లోహర్‌ని యూజ్ చేసిండు. అండ్ ఈ మూవీలో కూడా ఇద్దరు కొత్త హీరోయిన్స్ ట్రై చేసిండు. అండ్ డైరెక్టర్ విషయానికి కూడా వస్తే ప్రతి సినిమాకి డిఫరెంట్ డైరెక్టర్స్. 'లవ్ టుడే'కి మనోడే డైరెక్టర్. తర్వాత వచ్చిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌కి' అశ్వంత్ మరిపోతు. ఇప్పుడు 'డ్యూడ్‌కి' కీర్తి సురేష్. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 'ఎల్ఐకే'కి విఘ్నేష్ శివన్. అంటే మన 'రౌడీ' మూవీ తీసిండు కదా, నయనతార హస్బెండ్ తను. ఇలా డిఫరెంట్ హీరోయిన్స్, డిఫరెంట్ డైరెక్టర్స్‌ని యూజ్ చేస్తూ ఒక కొత్త ఫ్లేవర్స్, జస్ట్ జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి అనేది ఒకటి మైండ్‌లో పెట్టుకొని ఇలాంటి మూవీస్ తీస్తుంటాడు. అండ్ మనోడు వస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్. వస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్. ఇదే ప్రతి ఇయర్ ఒక మూవీ వస్తుంది, అది హిట్ అవుతుంది. ఇది భయ్యా నా ట్రైలర్ రియాక్షన్. ఇందులో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ట్రైలర్ ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.